దీని వెనకాల ఎంత అక్కల గ్రూప్ ఉందని తెలియలేదురా. హలో, ఏంటి పాపతో గొడవ? మరి అది చిన్నవారి మీద వాళ్ళు హెల్ప్ చేయమంటాను బిందె ఎత్తాను. ఆ బిందెలకున్న సొట్టాలు చెప్తుంటే వాటిని నువ్వు ఎత్తినట్లేదు, ఆడితో నేను ముత్తినట్టు. నన్ను అడుగుతుంటే నువ్వు చెప్తాడు అదవా అంటే బిందె ఎత్తుంటేను జారిపోయి. అంటే బిందెలు మొత్తం ఒకేసారి జారిపోయి అడుగుతున్నా కదా, అదే ప్రశ్న నేను అడిగానా. మరి అది అంతా నేను చూసానా. చూసారా? నేనే చూడలేదు. ఏం జరిగిందో చెప్పండి. ఎదవేటకారాలు వద్దమ్మా. ఇదిగో వాళ్ళ చేతుల్లో బిందులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదే పొలాల్లో ఉన్నారనుకో వాళ్ళ చేతుల్లో బరిసె ఆయనకి తల్లండి. ఇదిగో పల్లెటూరులో జాగ్రత్తగా ఉండమ్మా. ఏమండి ఈ విషయం ఊళ్ళో ఎవరికి చెప్పకండి. అయితే రోజుకి నాకు ఒక క్వార్టర్ పంపించు. అయితే చెప్పేయండి. అయితే ఊళ్ళో అందరికి పంపించు. ఊరందరికీ అంటే చిన్నవారి ఎదవా పంపుతానులేండి. వీడి పేరేంటి ఎదవా? అవును. అయితే ఎదవతో పంపక తాగేసేలా ఉన్నాడు. అయితే ఆ ఎదవతోనే పంపుతారు. ఎదవా ఇక్కడ ఉండరా? రెండో ఎదవ. బాగుందమ్మా, చాలా బాగుంది. పనిలో పని కాదు, నా జాతకం కూడా చూడు. మళ్ళీ చూడడం ఎందుకులండి? అంటే ఏంటో నీ ఉద్దేశం? చూడకుండానే చెప్తాను. మీరు 2 జలగండాలు 3 అగ్నిగండాలు మిస్ అయ్యారు. ఇదిగో మీ ఆయుష్ 86 దాకా ఉంది. ఏంటో అనుకున్నా, అలా విద్య తెలిసిన మనిషే, మాస్టర్ దగ్గర మంచి పనితనం ఉందనుకో. నమస్తే సార్. రావయ్యా బాలకారా. బాలక ఇంకనేం పాలపైకి తీసుకెళ్లి చేతిలో పెట్టావు కాదు. పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి చెట్టు కట్టేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుండేవాళ్ళు. ఏంటో ఎలా వచ్చావో? కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? వద్దండి. సర్లే, ఏంటి సంగతిలో? అదే మీతో మాట్లాడమంది సార్. మాట్లాడు మందే. ఎవరా స్త్రీలింగం? మాట్లాడాలని ఉంది సార్. ఓహో, దేని గురించి? తవ్వకాల గురించా? పంపకాల గురించి అండి. పంపకాలేంటయ్యా? అదే పంపు కాలువలు ఇవన్నీ ఏమన్నా తవ్వకాల్లో డ్యామేజ్ అవుతాయేమోనని. అయ్యా రాఘవయ్య గారు, ఏంటి? పంచాయతీలు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారండి. కరెక్ట్ గుర్తు చేసేవరా, మర్చిపోయా. ఇదిగో నా పంచాయతీలో పని ఉందయ్యా, నేను అర్జెంట్కి వెళ్ళాలి. ఇది ఇంకా అర్జెంట్ సార్. అది తలనొప్పితో కూడిన వ్యవహారం అయ్యా బాబు. ఇది గుండె నొప్పితో కూడిన వ్యవహారం. అది పరువుకు సంబంధించిన విషయం అయ్యా బాబు. ఇది బతుక్కు సంబంధించిన విషయం సార్. వారని అమ్మ కడుపు బంగారం గాను అక్కడ 100 మందికి నేను సర్ది చెప్పాలయ్యా. ఇక్కడ ఒక్కరికే సమాధానం చెప్పాలి కానీ ఆ ఒక్కళ్ళు 1000 మందితో సమానం సార్. ఏమండి, ఏదో ముఖ్యమైన విషయం అంటున్నాడు కదా, ఒకసారి మాట్లాడండి. అంత ముఖ్యమైన విషయం ఇంత అర్రీబరిగా మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది? రేపు మాట్లాడుకుందా, పోవే పో. వెళ్ళమన్నాను కదయ్యా, ఇంకేంటి దిక్కులు చూస్తున్నా? దిక్కుదోచక వెళ్ళి కండబా పట్టరాబే. మీరు మధ్యలో నువ్వేంటయ్యా? ఆ ఇంజనీర్ కుర్రాడికి మన అమ్మాయికి జత కలిస్తే మీ జాతకం బ్రహ్మాండంగా అదిరిపోతుంది. ఇప్పుడే ఆలోచన నా బుర్రలో తడుక్కుమంది. నీకెలా ఉంది? నా గుండె కలుక్కుమంది. అయినా దిక్కుమొక్కు లేనటువంటి ఆ బికారి గారికి నా కూతుర్ని ఏముందని ఇమ్మంటావయ్యా? ఇంకోసారి అంటే ఆలోచనలు కనుక వచ్చినాయి అంటే నీ గడుపులో కత్తి కచక్కమంటది. ఎలాగండి? హాయ్, వచ్చేసావా? దాకొచ్చు. వచ్చానులే. ఏంటి మా నాన్నతో మాట్లాడకుండా వచ్చేసా? మాట్లాడటానికి ఇదేమన్నా ఒక గ్లాస్ మజ్జిగ అడగటం అనుకున్నావా? ప్రేమ పెళ్లి విషయం, పైగా మీ నాన్న ఏదో అర్జెంట్ పనిలో ఉన్నాడు అని వచ్చేస్తావా? మరి నీకన్నా మా అంకులే బెటర్. ఏంటి, మన ఇద్దరి విషయం చెప్పేశాడా? చెప్పాడు. నీ పేరెత్తగానే మా నాన్న కయ్యమని లేశాడు. దేనికి? ఇదంతా చూస్తుంటే మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది బాలిక, కానీ దానికి ఇంకా సమయం ఉంది. వస్తాను. ఓం నమ శివాయ. చూసావా, స్వామీజీ కూడా ఓకే అన్నాడు. ఓకే చెప్పాల్సింది బాబాలు స్వామీజీలు కాదు బాబు, మా నాన్న. అయితే నువ్వు ఒప్పుకోవా? నాకోకే. నీకు ఓకే, నాకు ఓకే. అయితే నమస్తే. నమస్కారం. ఏమిటో రాఘవయ్య వచ్చేది? అమ్మాయిని అమెరికా వాడికి ఇచ్చిన పెళ్లి మాత్రం మన పద్ధతుల్లో చేస్తున్నావు. రాకపోతే ఊరుకో కదరా, నీ భయంతోనే. అరే, ఎక్కడికి వెళ్తున్నారు? మా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి తీసుకొద్దామని. మీరెందుకడా? పనులను పంపించొచ్చుగా. పనులను పంపిస్తే మా ఫ్రెండ్స్ ఫీల్ అవుతారని నేనే వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి. ఏదైనా జరగడానికి జరిగితే అందరూ బాధపడాలి. బావగారు చెప్పండి. బావగారు ఏడి పెళ్లి కొడుకు, ఏడి పంతులు గారు పిలుస్తున్నారు. ముహూర్తాన టైం అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఏయ్, నాకు అక్కర్లే, తీసేయండి. ఏమైంది? ఉషొస్తే పెట్టించుకుంటాను. పెట్టించుకోవే, వస్తుందిలే. రాణి
ఏ హుషారాకపోతే పెళ్లి చేసుకోవా? చేసుకోను. నేను వచ్చేసాను లేవి. ఇప్పుడంటే రావడం సారీ, కొంచెం లేట్ అయిపోయింది. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. పెళ్లి కొడుకు చచ్చిపోయాడంట. ఊరుకోమ్మా. ఏంటో ఇలా జరిగినందుకు మాకు బాధగానే ఉంది. ఎలా ఊరుకోమంటావయ్యా? పీడల మీద కూర్చోబెట్టాల్సింది నా కొడుకుని పాడి మీద పడుకోబెడితే. ఇదిగో సావిత్రక్క, అతను వెళ్ళేటప్పుడు ఉషా ఆ మాట అనుకున్నా ఉన్నా బాగుండేది. అవును, అందుకే జరిగింది. అవును, అది నష్ట జాతకురాలు. అదేదంటే అది జరుగుద్ది. మొదనష్టపు జాతకం. ఇన్నాళ్ళు దీని నోటమ్మట ఏ మాట వచ్చినా జరిగేది. మహర్జాతకురాలు అనుకునేవాళ్ళం. దీని నోరింత పాపిస్తుందని ఇప్పుడే తెలిసింది. నువ్వెందుకమ్మా ఏడవడం? కన్న కొడుకు పోయినందుకు వాళ్ళు ఏడవాలి. కన్న కూతురు పెళ్లి పీటల మీద ఆగిపోయి దాని జీవితం నాశనం అయినందుకు మేము ఏడవాలి. అందరూ ఏమేమో అనుకుంటుంటే నేనేదో అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైందమ్మా నీ నోరు ఎంత పాపిస్తుందో. అలా ఊరుకోమ్మా. ఆ కుర్రాడి ప్రాణం పోవటం, నీ కూతురు పెళ్ళాకపోవడం మీ దురదృష్టం, మీ కర్మ. దానికి నా కూతురు మీద నిందేస్తారా? నిందలు కావు రాఘవయ్య, పచ్చి నిజం. నువ్వు అనుకున్నట్టు ఈ ఊరంతా అనుకుంటున్నట్టు నీ కూతురేం అదృష్ట జాతకురాలు కాదు, ముదనష్టపు జాతకురాలు. అన్నయ్య, జరిగిన దాని గురించి మేము బాధపడుతున్నాం, కానీ నా కూతురు గురించి మీకు తెలియకపోవచ్చు. తాను నోరు తెరిచి అన్ని అపశకునాలి. మొన్నటికి మొన్న నీ నూనె డబ్బాలు పడిపోతే ఎందుకు పడిపోయినాయి? నూనె డబ్బా నూనె మన నోటంతా మాట అంతా లేదా? 4 ఏళ్ళ గడ్డం తలడిపోయింది. నీ గడ్డం సరేరా? మొన్న మా మనవడు చెరువులు ఏతుంటే మునిగిపోతాడని మునిగిపోయాడు. అది మీకు తెలీదా? ఆ నోరుని ఏ దేవుడైనా వచ్చి నొక్కేసినా బాగుండేది. ఏయ్, ముందు మీరంతా నోళ్లు మూసుకుంటే మంచిది. ఏమయ్యో, నీ కూతురు అనబట్టే నూనె డబ్బాలు పడిపోయినాయి, గడ్డి మావులు తగలడ్డాయి, ఆడెవడో చెరులో పడి చచ్చాడు అని మీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారే. వాటితో పాటు ఏమండే, మీ అమ్మాయి నోటి వాక్కండి. ఆ అమ్మాయి అనబట్టే ఎన్ని పుణ్యకార్యాలు జరుగుతున్నాయో. ఆ అమ్మాయి దేవత అని చంకర కొట్టుకుంటే అప్పుడు మీకు ఇవన్నీ ఏం జ్ఞాపకం రాలేదా? అరే, బ్రహ్మరాత్రి వాడి ముఖాన్ని రాసి పెట్టింది, వాడి కర్మకు వాడు చచ్చాడు. వాడి చావు నా కూతురు కంటకడతారంటే ఇది ఎక్కడ ఆయన చెప్పండి, మాట్లాడరే. అవును బాబు, ఆ బ్రహ్మదేవుడే మాకు అన్యాయం చేశాడు. నీ కూతురు దేవతే బాబు. ఎందుకు ఏడుస్తావు? ఏడిస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయంటే వీడి కోసం నా జీవితం అంతా ఏడుస్తూనే ఉంటాను. ఎందుకమ్మా ఏడుస్తావు? ఊరుకోమ్మా, ఊరుకో తల్లి. మీరే చెప్పండి ఆంటీ, నా స్నేహితురాల జీవితాన్ని నేనే నాశనం చేశానని అందరూ అంటున్నారు. అతను నా వల్లే చనిపోయాడా? నాది నష్ట జాతకమా? నా నోరు మంచిది కాదా? మంచిదని ఎన్నాళ్ళు ముచ్చటపడ్డా, కాదని ఇప్పుడు తప్పు పడుతున్నారు. అది మానవ జాతి నైజం తల్లి. వాళ్ళకి నోరుంది గనక మాట్లాడుతున్నారు. మనసుంది కాబట్టి నువ్వు బాధపడుతున్నావు. నిజం చెప్పను, నిజానికి నీది మహర్జాతకం తల్లి. మరెందుకు ఇలా జరుగుతుంది అక్క? అది నా తప్పమ్మా. అది ఇల్లన్నాక వాసాలుంటాయి, జాతకం అన్నాక దోషాలుంటాయి. నీ దోషాలు పోయే మార్గం కూడా ఉందమ్మా. ఏంటి అంకుల్? నీ కళ్యాణం. ఏమండి, ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారా? లేదే, మన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా. అది పుట్టినప్పుడు అందరూ అదృష్టవంతురాలు అంటుంటే ఆనందపడ్డా. ఇప్పుడు దాన్ని అందరూ దురదృష్టవంతురాలు అంటుంటే బాధగా ఉంది. నీకు గుర్తుందా, ఆ రోజు నాకు కాన్పు కష్టమైతే
తల్లి కూతురు ఇద్దరూ క్షేమంగా ఉంటే అమ్మవారి జాతర జరిపిస్తానని మొక్కుకున్నారు. మనం దాని గురించి మర్చిపోయాం. ఇన్ని అనర్థాలకు కారణం మనం మొక్కు తీర్చుకోకపోవడమే అనిపిస్తోందండి. జరుగుతున్న అనర్థాలు తొలగిపోవాలంటే మీరు చేయాల్సిన పూజలు కాదు, మీ అమ్మాయి కళ్యాణం. నువ్వేదో చిదంబరం రహస్యం చెప్పినట్టుగా ఫీల్ అవ్వబాక. మేము ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాం. పెళ్లి కుదిరిందన్నయ్య గారు. వరుడు నరుడే ఎవరా నరుడు? శ్రీనివాసుడని మా దూరపు చుట్టంలే. అవ్వా, శ్రీనివాసునికి మళ్ళీ పెళ్ళా? శ్రీనివాసుడికి ఇంతకు ముందే పెళ్ళైందా? దేవి, నువ్వు అనుకున్నట్టు తిరుమలగిరి శ్రీనివాసుడు కాదు, వెంకటగిరి శ్రీనివాసుడు. అమ్మయ్య. జరీ చీరల అల్లుతారు చూడు, నెల్లూరు పక్కన ఊరు వెంకటగిరి, ఆ ఊరు శ్రీనివాసుడు. అటులనా? అటులనే. అయినచో ఈ కళ్యాణము జరుగుట తథ్యమా? మధ్యలేదు ఊరుకోమా. మేషారు, ఈసారి మీరు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా ఈ పెళ్లి జరగడం ఖాయం. పదమే. స్వామి, అతని ఆరాటం అతనిది. రే బాలరాజు ఆగరా, బాగున్నావా? బాగానే ఉన్నానండి మీరు చేసిన మోసం వల్ల. మోసం ఏం చేశాను రా నిన్ను? నాతో ఏమన్నారండి, మిలిటరీలో నీకు పెద్ద ఉద్యోగం ఇప్పించానని చెప్పారు కదండి. అవును, మిలిటరీ హోటల్లో ఇప్పించారండి, బల్లలు తొడవలకు సత్తనాను. ఎరా నేను నీకేమని చెప్పాను? మిలిటరీ అన్నారు. మిలిటరీ హోటల్ గానీ, మిలిటరీ యుద్ధ విమానాలను గానీ, మిలిటరీ ఆర్మీలో అని గానీ, మిలిటరీ క్యాంటీన్లో అని కానీ చెప్పలేదు కదా. ఏదైనా మిలిటరీయే. కష్టపడి పని చేసుకో, పైకి వస్తావు. నువ్వు బాగా పైకి వచ్చావు స్టార్లు ఇప్పిస్తా. స్టార్ టీవీలోనండి. కాదురా, స్టార్ హోటల్లో. ఏమే ఏంటండి ఈ మగ పెళ్ళారు ఇంకా రాలేదేంటి? అబ్బబ్బా, ప్రతి దానికి కంగారు పడితే ఎలాగండి? వస్తానన్న వాళ్ళు రాకుండా ఉంటారా? ఎక్కడన్నా మందు కొట్టి కూర్చున్నారేమో అని బావగారి డౌట్ అమ్మా. ముందు నువ్వు నోర్మయ్యి. మందుతో మోస్తా. అమ్మాయి కూడా ఇంకా రాలేదండి. రాలేదా? అంటే ఇంట్లో లేదా? అన్నయ్య వదిన కలిసి గుడికి తీసుకెళ్లారు. ఈ మొగుడు పెళ్ళాలి ఒకళ్ళు సమయ సందర్భం లేకుండా మాట మాటికి దాన్ని గుళ్ళు గోపురాలను తిప్పుతున్నారు. బావా, ఈ సంబంధం అన్న ఖాయం అవ్వాలని దేవుని వేడుకోవడానికి వెళ్ళుంటారు. కంగారు పడతావేంటి? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? కాదు, మన పెళ్లి గురించి. దానిలో ఆలోచించడానికే ఉంది, మనం అనుకున్నదే కదా. అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? మరి మా నాన్న నాకు వేరే సంబంధం చూస్తున్నాడు. ఆంటీ అంకుల్ ఏమో ఎలాగైనా నీకే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది. చిన్నపిల్లలాగా మాట్లాడు మాకు. సంబంధాలు చూస్తున్నాడు అంటావు. నీదేమన్నా ద్రౌపది స్వయంవర్మ? ఎవడు చేపను కొడితే వాడు తీసుకెళ్ళటానికి? నీకంతా జోక్గానే ఉంటుంది. నువ్వు అసలు ఏది సీరియస్ గా తీసుకోవా? రేపే మీ నాన్నతో మాట్లాడతాను, సరేనా? మా నాన్న ఒప్పుకోవాలిగా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నీ మెళ్ళో తాళి కట్టేది నేనే. కథాస్తు. ఏం మాస్టర్ ఇలా వచ్చారు? నీకోసమే. ఏమైంది అంకుల్? అతడు నీ జనకుడు నీకోసం కంగారు పడుతున్నాడు. ఇగో కార్లు వచ్చినాయి, పెళ్లి వారు వచ్చినట్టున్నారు. ఒరేయ్, ముందు ఆ దిక్కుమాల బెల్ట్ షాప్ మూసేయి. మూసేటందుకు ముగించా. ఏదో ఒకటి చావు. నువ్వు రాదు. నమస్కారం అండి. నమస్కారం అండి. అబ్బాయి నమస్తే బాబు. రండి. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి. ఏంటి బావగారు డల్ గా ఉన్నారు? ప్రయాణంలో ఏమన్నా అలసిపోతే చెప్పండి, మన దగ్గర మంచి టానిక్ ఉంది. ఈయనెవరు బాబు గారు, చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. మాకు కొంచెం దూరం బంధువులండి. మా ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుందని తెచ్చి పెట్టుకున్నాం. వదిన గారు, అమ్మాయి ఏది? వచ్చేస్తుందండి. అంటే బావగారు, మా అమ్మాయికి కొంచెం సంగీతం నాట్యం నేర్పించాం. పెళ్లి చూపులు కదా, గభాల్లో పాడమన్నా ఆడమన్నా ధైర్యంగా ఉంటుందని గురువులను తీసుకురావడానికి వెళ్ళింది. నాన్న, అదిగో వచ్చేసింది. రామరా. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? ఏంటో మాట అంతా. కూర్చో. అమ్మాయి మహాలక్ష్మిలా ఉందండి. మహాలక్ష్మిలా కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి. ఈ అమ్మాయి మీ అమ్మాయా? ఆ, నాన్న, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను. ఏమైందిరా? ఏమైంది బాబు? ఈ అమ్మాయి మంచిది కాదు. ఇదిగో అబ్బాయి, నువ్వు నింద వేసేది ఎవరి మీద తెలుసా? ఊరంతా ఆరాధించే దేవతలాంటి మా అమ్మాయి మీద. ఓహో, ఊరంతా ఆరాధిస్తారా? నేను అతను ఒక్కడే అనుకున్నానులే. ఏమైంది? మాట్లాడవే. అది కాదు. ఇదిగో వచ్చారుగా, వీళ్ళు అక్కడే ఉన్నారు, వీళ్ళనే అడగండి. ఏ విషయం నాయనా? వదిన గారు, మీరైనా చెప్పండి. వీళ్ళ నా కూతురు గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. దీని జీవితం నాశనం అయిపోతుంది. చెప్పండి. ఇందులో చెప్పడానికే ఉంది వదిన గారు. మేము అనుకున్నదే, మా పతిదేవులు నిర్ణయించినదే. ఇక చాలు, మీ డ్రామా డైలాగులు ఆపండి. బాబు, అసలు ఏం జరిగింది? నువ్వేం చూసావయ్యా?
నువ్వు నింద వేస్తుంది నా బిడ్డ మీద కాదయ్యా, తరతరాలుగా పరువు ప్రతిష్టలతో బతుకుతున్న ఈ రాఘవయ్య వంశం మీద. ఏమిట్రా ఇదంతా? ఇందాక కారు ఆగినప్పుడు ఈ అమ్మాయిని వేరే ఒక అతను ముద్దు పెట్టుకోవడం నా కళ్ళారా చూశాను. ఏమైందిరా? ఏమో ఆగింది చూడాలి. ఇదిగా తొందరగా చూడవయ్యా. శుభమాని పెళ్లి చూపులకి సరే వెళ్తాంటే. త్వరగా చూడు.